ఇవాళ బూరెలు నేర్చుకుందాము. దానికి కావాల్సింది శనగపప్పు ఈ గ్లాస్తో తీసుకున్నాను. 5 గంటలు నానబెట్టి మిక్సీకి చేసుకుని ఇడ్లీ రేకుల్లో వేయాలండి. వేసినాక చల్లారాక ఇలా చిదుపుకుంటే ఇలా ఉండాలి బాగా. గ్లాసున్నర, దీంతో గ్లాస్ పప్పుకి గ్లాసున్నర బెల్లం అండి. ఇలా వడగట్టేసేసుకుని ఇసుకుంటే వేరే దాంట్లో వడగట్టేసుకున్నాను. ఇలా రావాలి. ఇలాచీ పౌడర్ వేసేసుకుందామండి. ఇవి చెప్పాను కదా, ఇది ఇలా వేసేసుకోవాలి. ఇది అసలు ఉండ కట్టమన్నా కట్టదు. ఇంకా పూర్ణం బూరెలు అండి 4 రోజులు 5 రోజుల దాకా ఉంటుంది. స్మెల్ రాదు. 2 రోజులైన క్వాంటిటీని బట్టి మనం కొంచెం చేసుకుంటే 4 రోజులు వస్తుంది. ఎక్కువ చేసుకున్నా కూడా వారం రోజులు ఉంటుంది. అసలు పాడవదు. తోపు పిండి అండి, దోశల పిండి లాగానే 2 బియ్యము 1 మినప్పప్పు. అది ఒక 6 గంటలు నానబెట్టుకుని 8 గంటల దాకా బాగా నానాలి. దోశల పిండి అయితే మటుకు అది మిక్సీ చేసేసుకోవడం. ఇదిగోండి పాకల్లో వేసాను కదా పూర్ణము, దీన్ని ఉండల కింద చేసుకున్నానండి. ఇక దోశల పిండి అని చెప్పాను కదా, ఈ మాత్రం ఇదిగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు. నూనె ముందే పెట్టుకున్నాను. మిడిల్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టద్దు. హైలో పెడితే మాడిపోతుంది. ఇగో ఇలా తీసుకొని ఇలా వేసుకోవటం. ఒక్కొక్క పెద్ద మూకుడు పెట్టుకోవాలండి, కొంచెం వెడల్పుగా ఉన్నది. అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. చూసుకుని వేసుకోవాలి. నూనె కూడా తగినంత పోసుకోవాలి. ఎక్కువ పోస్తే లోపల బయటకు వచ్చేస్తుంది బాగా కాగినాక. అలా వేసేసుకోవటమే. ఇలా కలుపుకుంటూ ఉండాలండి వేగాకను. ఇదిగోండి, ఇక చూసారా ఇలా తీసుకున్నాను. వేడి వేడి పూర్ణాల్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.